ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజు కూడా మన జీవితానికి అవసరమైన దేవుని వాక్యంతో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం మీ హృదయానికి శాంతిని, మీ ఆత్మకు బలాన్ని ఇవ్వుగాక. ఈ రోజు దేవుని వాక్యం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, భయపడకుము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకుము, నేను నీ దేవుడును, నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయం చేసేవాడిని, నా నీతి అని కుడి చేతితో నిన్ను ఆదుకొందును. ఈ వాక్య వివరణ. ప్రియులారా, భయం మన హృదయాన్ని కట్టిపడేస్తుంది, దిగులు మన విశ్వాసాన్ని కదిలిస్తుంది. కానీ ఈ వాక్యంలో ప్రభువు 5 అద్భుతమైన హామీలు ఇస్తున్నారు. అదేమిటంటే, నేను నీతో ఉన్నాను, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరచుదును, నేను నీకు సహాయం చేసేవాడిని, నేను నిన్ను ఆదుకొందును. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన దేవుడు మారని దేవుడు. ఈ రోజు మీ భయం దేవుని సన్నిధిలో కరిగిపోవాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, మా భయాలన్నింటినీ నీ చేతిలో పెడుతున్నాం, నీవు మా దేవుడవని మేము విశ్వసిస్తున్నాం. మాకు బలం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని నీ కుడి చేతితో ఆదుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.